హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్పెషల్గా మా ఆయన కోసం మాత్రమే నిజంగా. ఎందుకంటే ఆయన చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు. అంటే నేను ఫెస్టివల్ రోజు అయితే ఒక రెసిపీ అయితే చేసి పెట్టానన్నట్టు, మళ్ళీ ఇంకొకసారి చెయ్యవా అనేసి అయితే అడిగిండు. ఈరోజు ఆయన పొలానికి వెళ్ళి వచ్చేంత వరకు అయితే నేను చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ప్యాన్ కేక్ అండి. నేనైతే ఆ రోజు అసలు ఏదో చేద్దామని చెప్పేసి అయితే పిండి అయితే ప్రిపేర్ చేసిన, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికల్లా ప్యాన్ కేక్ అయితే ప్రిపేర్ చేసిన. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అది అడుగుతుంది అన్నట్టు మా ఆయనకి ఈరోజు అయితే చేసి పెట్టి సర్ప్రైజ్ చేద్దాం, ఓకేనా. ప్యాన్ కేక్ కోసం అయితే ఫస్ట్ అయితే 2 బనానాస్ అయితే తీసుకున్నా. చాలా బాగా పండిపోయిన బనానాస్. 2 బనానాస్ అయితే తీసుకుందాం. 2 బనానాస్ని మంచిగా స్మాష్ చేసుకుందామండి. మంచిగా బాగా పండిపోయిన బనానాస్ అండి. ఇదైతే మంచిగా స్మాష్ చేసుకుంటున్నా. ఫైన్ పేస్ట్ లాగా అయితే మంచిగా స్మాష్ చేసుకుందండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ అండి, 1 కప్ మైదా, సరిపడని వాటర్ అండి. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పల్చగా ఉంటుంది, పర్లేదు, తర్వాత చిక్కబడుతుందండి. అంటే మనకు ఏ టెక్చర్లో రావాలంటే దోశ పిండి టెక్చర్లో వస్తే సరిపోతుంది. మంచిగా ఇట్లా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకుందాం పిండిని. పిండి అయితే 1/2 అవర్ అయితే నానిపోయిందండి. నానిన తర్వాత ఇంకా మనమైతే కేక్స్ అయితే రెడీ చేసుకుందాం. మన పిండి అయితే రెడీ అయిపోయింది, ఓకేనా. చాలా సింపుల్ ప్రాసెస్ కావచ్చండి, కానీ మా ఆయనకు సర్ప్రైజ్ చేస్తా కదా, అందుకనే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తున్నా. మన వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే కనుక, మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే కేక్స్ అయితే ప్రిపేర్ చేద్దాం, ఓకేనా. పెన్ను అయితే పెట్టేసుకున్నాను, పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. నా దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నా. మీ దగ్గర బటర్ ఇలాంటివి ఉంటే వేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుందండి. లైట్గా అయితే ఆయిల్ వేసుకున్నాం ఫస్ట్. వితౌట్ షేప్ అండి, షేప్లెస్. చాలా పెద్దగా అయిపోయింది, ఇన్ని వేస్ట్ అయిపోయినాయండి. ఇది ఫస్ట్ చూపించే ముందైతే ఇన్నైతే పాడు చేసినండి. ఏదైనా సరే నేను ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 2-3 పాడవలసిందే, తర్వాతనే ఇంకా ఇలా అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇవి పాడైనందుకు కొంచెం అయితే సాడ్గా ఫీల్ అయినా, ఇది బాగా రావాలని అయితే కోరుకుంటున్నా అండి. ఐ థింక్ అందులో అయితే బనానా కొంచెం ఎక్కువైంది అనుకుంటా అండి. బనానా అయితే కొంచెం తగ్గించేసుకో, ఎలాగో అలాగా ఒక 4 అన్నా సరే నేను చెయ్యాలనుకుంటున్నా మా ఆయన కోసం. ఇంకా మాట ఇచ్చేసా, తప్పదు. ఎలాగైనా సరే ఒక 4 అన్నా చేసేద్దామని అనుకుంటున్నా అండి. ఈసారి అయితే మంచిగా లేస్తున్నాయండి. ఇంకా ఐఎమ్ హ్యాపీ. ఈ నాన్ స్టిక్ ప్యాన్కే ఈ గుణం ఉంటుంది కావచ్చండి. ఒక 2-4 అయితే పాడైన తర్వాతనే ఇంకా ఇలా లేస్తూ ఉంటాయి అన్నట్టు. హ్యాపీగా లేస్తున్నాయి కాబట్టి టర్న్ చేసేద్దామండి. అయ్యో విరగకు. అమ్మయ్య, ఇట్స్ మై లక్ అండి. నిజంగా టర్న్ అయిపోయింది. ఇది కొంచెం మాడిపోయింది పక్కకి. కింది వైపు కూడా కాలిందేమో ఒకసారి చూసుకున్నామండి. ఓ మంచి కాలిపోయింది. ఇంకా తీసేసుకుందాం. కాలిపోయిందండి, ఇంకా తీసేసుకుందాం, ఓకేనా. కొద్దిగా ఆయిల్ పిండి తీసుకుందాం. కొన్ని చేసేటప్పుడు ఇంతే కదా చేసేస్తాం అనుకుంటాం, కానీ చేసేటప్పుడే తెలుస్తుందండి ఇంత కష్టమా అని. చూసారా ఇలా సేమ్ బొబ్బట్ల మాదిరిగా అయితే వస్తున్నాయి కదండి నిజానికైతే. ఇది చాలా పెద్దగా వచ్చేసింది అట్లాగా. నిజంగా ప్యాన్ కేక్ సూపర్గా వస్తుందండి. ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేని ఇట్లా వస్తాయని. చూసారా, బొబ్బట్ల లాగా అయితే అనిపిస్తుంది.